సోము వీర్రాజు గారి విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది అనేది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి ఒక ఉన్నతమైన పదవిని అలంకరించబోతున్నారు. అతి త్వరలోనే ప్రచారం జరుగుతోంది. అదే జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షురాలు పదవి ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నడ్డా పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారట. అది కూడా ఎన్టీఆర్ కుటుంబ నేపథ్యం ఉన్న పురంధేశ్వరి అయితే ఎలా ఉంటుంది అనేది ఒక పరిశీలన చేస్తున్నారట ఇప్పటికే. అంటే మరికొంతమంది అభ్యర్థుల్ని పరిశీలిస్తూ ఎవరిని ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పెట్టాలి అనేది ఇందులో ప్రధానంగా పురంధేశ్వరి పేరు కూడా పరిశీలిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కూటమి లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె పదవీ కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఖచ్చితంగా ఆమెకు ఒక ఉన్నతమైన స్థానం అయితే ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట. ఈ నేపథ్యంలోనే జాతీయ అధ్యక్షురాలుగా లక్కీ ఛాన్స్ కొట్టబోతోంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.